అమ్మ, నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం, మన మనసు ఏ విధంగా ఉంటుంది, మన మనసు ఏ విధంగా ఉండాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మొదటిగా పూర్ణ మనసును మనకు ధరించుకునే వారంగా ఉండాలి. మరి నీవు నేను పూర్ణ మనసు ధరించుకున్న వారంగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. పూర్ణ మనసును నీవు కలిగి ఉన్నావా అని. కలిగి ఉండాలండి. ఇక నుంచి మన జీవితము పూర్ణ మనసును మనము దేవుని ప్రేమించాలి. పూర్ణ మనసుతో దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. అదే ప్రభు యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఈ లోకంలో మనము జీవిస్తున్నాము. ఎంతకాలము జీవించినా, ఏది చేసినా చివరికి మనకేం కావాలి? పరలోక రాజ్యం కావాలి కదా. అందుకే కదా మనం జీవిస్తున్నది, అందుకే కదా మనం భక్తి చేస్తున్నది, అందుకే కదా ఇంతకాలం దేవుని మాటలు వింటున్నాం, దేవుని వెంబడిస్తా ఉన్నాం, ఆయనను పరిపూర్ణంగా నమ్ముతా ఉన్నాం.